నాగమణి గారు ఓం ఓం ఓంకారం చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమన్మానసచారిణి ప్రణవ వంశీనాద సంవాసిని ప్రేమానంద విలాసిని పశుపతి ప్రేమానుసంధాయిని క్షేమైశ్వర్య వినోదదాయక మహాశ్రీంకార సంరూపిణి రామా రమ్య వినోదిని కనకదుర్గా భర్గమార్గ ప్రియా. సభకు నమస్కారం. ఈరోజు మాతృపూజ మహోత్సవం 16వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు మాతృపూజ కొనసాగించాల్సిందిగా పెద్దలు మల్లాపరెడ్డి శ్రీమన్నారాయణ మూర్తి గారిని ప్రార్థిస్తూ, అయ్యా శ్రీమన్నారాయణ గారు. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరీం. ముగురమ్మల మూలపుటమ్మ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ, భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తూ ఈనాడు మాతృపూజ మహోత్సవంలో సౌందర్య లహరిలోని 16వ భాగాన్ని సిద్ధం చేసిన మహనీయులు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు తదితరులైన పెద్దలు తమ తమ ఇళ్ల ముంగిళ్లలోనే ఈ సౌందర్య లహరి రసాస్వాదనం సాగిస్తున్న రసజ్ఞులు, గుణగ్రహణ పారీణులు, ఆత్మీయులు అయిన పెద్దలు అందరికీ ముందుగా నమస్సుమాలు. 42వ శ్లోకం నుంచి 91వ శ్లోకం వరకు ఉండే విశేషాలు మనం తెలుసుకున్నాం. ప్రధానంగా అమ్మవారి స్థూల రూప వర్ణన ఈ గడచిన 15 భాగాల్లోనూ వచ్చింది. ప్రప్రథమంలో అమ్మవారి సౌందర్యాన్ని గురించి ప్రాథమికంగా పరిచయం చేసే శ్లోక విశేషాలు ఆదిశంకరులు చెప్పినప్పుడు మొదటి శ్లోకం, 7వ శ్లోకం, 12వ శ్లోకం మనం ప్రస్తావించుకున్నాం. 92వ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు, అంటే ఆ 9 శ్లోకాలు దాదాపుగా సౌందర్య లహరిలో ఇప్పటి వరకు జరిగిన 91 శ్లోకాల వరకు జరిగిన విశేషాలకు సమీక్షాత్మకమైన సమారోపణ సంబంధమైన శ్లోకాలని. ఈ అన్ని విశేషాలను సంక్షిప్తంగా మరొక్క మారు జ్ఞాపకం చేసి ముగింపు మాటలు మనోహరంగా అందించారు ఆదిశంకరులు. అందువల్ల ఆ విశేషాలు, ఆ 9 శ్లోకాల్లో ఉండే విశేషాలు మనం చివరి భాగాల్లో తెలుసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తే, మొదటి శ్లోకం పూర్తయింది కాబట్టి 2వ శ్లోకం నుంచి మనం కొనసాగిస్తే 2, 3, 4 శ్లోకాలు కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న అమ్మవారి పాదాలకు సంబంధించినవి. ఆదిశంకరులు అమ్మవారి పాదాలను విశేషంగా వర్ణించారు. మానవా మౌళితో దర్శ్యాః తే దేవాః చరణతస్తతః అని ఆగమ సంప్రదాయం ఉంది అని చెప్పుకున్నాం మనం. అంటే దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు ఆరాధ్య దేవతామూర్తి తన ఎదురుగా ఉన్నప్పుడు సాధకుడు లేక భక్తుడు ఏం చెయ్యాలి అంటే, ముందుగా తన దృష్టిని అమ్మవారి పాదాల వైపు ప్రసరింప చేయాలి. పాదాల వంక ముందుగా చూడాలి. ఆ పైన క్రమంగా ఊర్ధ్వ దిశగా దృష్టిని సారించి చెట్టు చివరకు ముఖమండలాన్ని దర్శించాలి అన్నది ఒక సంప్రదాయం. పల్లవ వైభవాస్పదములు పదములు అని ప్రారంభించి పోతన్న గారు రుక్మిణీదేవి సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు భాగవతంలో ఇదే విధానాన్ని అనుసరించారు అని కూడా మనం అనుకున్నాం, మరొక్క మారు జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆదిశంకరులు మాత్రం కిరీటం నుంచి వర్ణన ప్రారంభించారు. ఎందుకు అంటే
ఇది వ్యాసుల వారు అనుసరించిన విధానమే. వ్యాసుల వారు ఎందుకు ఈ విధానాన్ని పాటించారు అంటే కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండంలో నుంచి ఆవిర్భవించింది. దేవతలందరూ చిత్ అనే యాగం చేశారు. ఆ చిద్యాగం చేసిన సందర్భంలో రాక్షసుల పీడ వదిలించమని అమ్మను ప్రార్థించి అమ్మను ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళు చిద్యాగం చేస్తే ఆ చిత్ అగ్నిగుండంలో నుంచి ఆవిర్భవించింది. ప్రాణుల చిత్ అనే చైతన్యం అనే జ్ఞానాగ్నిగుండంలో ఆవిర్భవించి రూపం లేని అమ్మ మనోహరమైన రూపంతో సాధకులకు దర్శనమిస్తుంది. కాబట్టి కూడా చిదగ్నికుండ సంభూత. సంభూత అంటే పుట్టింది అని ఒక అర్థం, ఎప్పుడూ హాయిగా ఉంటుంది అని మరొక అర్థం. కథలో చిదగ్నికుండం నుంచి పుట్టింది సాధకుని ఆత్మ కథలో. ఆత్మ జ్ఞానం కోసం సాధకుడు చేసే ఆధ్యాత్మిక ప్రస్థానంలో అక్కడే ఉందని తెలుసుకోవడమే పుట్టడం. ఉందనే జ్ఞానం అతడికి పుట్టడమే అమ్మవారు పుట్టడం. అందువల్ల చిదగ్నికుండ సంభూత కాబట్టి ఆ దేవి ఆమె కిరీటం నుంచే ముందుగా కనిపిస్తుంది కాబట్టి కిరీటంతో ప్రారంభించి చివరికి పాదాలను వర్ణిస్తూ వచ్చారు. పాదాలను వర్ణించి ఊరుకున్నారా? పాదాలకున్న వేళ్లను, వేళ్లకున్న గోళ్లను, వాటి కాంతులను వర్ణించారు. పోనీ అంతటితో ఆగారా? అమ్మవారి నడకల బెడగులను మనోహరంగా వర్ణించారు. పోనీ అక్కడైనా ఆయనకు సంతృప్తి కలిగిందా అంటే అమ్మవారు తన పాదాలకు అలంకరించుకున్న అందమైన అందెలలోని మువ్వల సవ్వడుల వైభవాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ మాధుర్యాన్ని విశేషంగా వర్ణించారు. ఇలా వర్ణించి ఇంకా అమ్మవారిని చెప్పాలని ఆదిశంకరులకు ఎన్నో విశేషాలు అనిపించి అవన్నీ తెలియచేశారు. అయితే ప్రారంభంలో అమ్మవారు కాదండి, అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే చాలు. పాదాలను ఆశ్రయించడం కాదు, పాదాలకున్న వేళ్లనో గోళ్లనో ఆశ్రయించినా చాలు, అమ్మవారి నడకలను పరిశీలించినా చాలు, మానవుడు ఆత్మజ్ఞాన సంపన్నుడు అవుతాడు. ఇదేమీ కాదు, కేవలము అమ్మవారి పాద ధూళిని తలుచుకున్నా చాలు. పాదధూళి కూడా అసాధారణమైంది. ఏమిటి అమ్మవారి పాదధూళిలో ప్రత్యేకత? సౌందర్య లహరిలోని 2వ శ్లోకంలో ఆదిశంకరులు మనవి చేశారు. తనీయాంసం పాంసుం, తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం తనీయాంసం పాంసుం అని ప్రారంభించారు. అమ్మా, తవ చరణ పంకేరుహభవం పాంసుం తనీయాంసం సంచిన్వన్ విరించి లోకాన్ అవికలం విరచయతి. తవ చరణ పంకేరుహభవం పాంసుం తనీయాంసం సంచిన్వన్ విరించి లోకాన్ అవికలం విరచయతి. నీ పాదపద్మాలలో నుంచి రాలిపడిన పాదధూళిలోని పాద పరాగ లేశాన్ని, ఒక చిన్న కణాన్ని, తనీయాంసం అంటే బాగా చిన్నది, ఆ చిన్న కణాన్ని సంచిన్వన్ సంపాదించుకుని విరించి బ్రహ్మదేవుడు లోకాన్ విరచయతి సమస్త లోకాలను సృష్టించాడు. ఎలా సృష్టించాడు? అవికలం, ఏ విధమైన వైకల్యము లేకుండా. భూమి ఉంది, అంగారక గ్రహం ఉంది, బృహస్పతి గ్రహం ఉంది, శుక్రగ్రహం ఉంది. ఇవి పొరపాటుగా ఒకదానితో ఒకటి ఒరిపిడి పొందితే అసలు సౌర కుటుంబమే లేకుండా పోతుంది, తునాతునకలైపోతుంది. గ్రహ గోళాలన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి ఏ విధమైన సంఘర్షణ ఎంత మాత్రము లేకుండా, వైకల్యము రాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా సృష్టించాడు. పైగా అవికలం అంటే ఇంత పెద్ద సముద్రాన్ని సృష్టించాడు. సముద్రం మధ్యలో భూమండలాన్ని సృష్టించాడు. ఏనాడు సముద్రం భూమిని ముంచెత్తకుండా ఉండే ఏర్పాటు కూడా చేసి అలా సృష్టించాడు. కరుణశ్రీ గారు అంటారు,
ఏ ప్రేమ మహిమచే ఈ దారుణీ చక్రము ఇరుసు లేకుండనే తిరుగుచుండు. అంతేకాకుండా జలరాశి కెరటాలు జగతిపై పడకుండా మామూలు మేరకు మడవలేక పరమాత్మ చాలా శ్రమ పడుతున్నాడు అన్నమాట. అంటే సృష్టిలో ఏ విధమైన వైకల్యము రాకుండా ఉండే అద్భుతమైన సృష్టి పరమాత్మ చేసిన సృష్టి. ఆ సృష్టి చేసే వేళలో ఆ శక్తికి బ్రహ్మ అని పేరు. మనం ఒక ఒక ఆ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే ఒక అధికారిని ఎన్నుకున్నారు దేవతలు. ఆ అధికారికి బ్రహ్మ అని పేరు పెట్టారు. ఆ బ్రహ్మ ఈ సృష్టి చేశాడు. సృష్టి ఆయన చేశాడు కాబట్టి సృష్టికర్త అని పేరు వచ్చింది. ఎలా చేశాడు? వడ్రంగి ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలి అంటే ముడి సరుకు కావాలి, కొయ్య. నేత పనివారు ఏదైనా ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ప్రత్తి కావాలి, ముడి సరుకు. ఇలా ఏ వస్తువుని నిర్మాణం చేయాలన్నా, ఏ వస్తువుని రూపకల్పన చేయాలన్నా, సృష్టించాలన్నా ఒక ముడి సరుకు కావాలి. మరి కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు, అడవులు, సముద్రాలు, వీటన్నింటితో ఇంత వైవిధ్య సంభరితమైన ఈ విశాలమైన విశ్వాన్ని సృష్టించాలి అంటే ఏదో ముడిసరుకు కావాలి కదా. ఏమిటా ముడిసరుకు? ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ ముడిసరుకు అమ్మా తవ చరణ పంకేరుహ భవం పాంసుం తనీయాంసం. నీ పాద పద్మ పరాగంలోని అతి చిన్నదైన ఒక్క ధూళి కణం, దాన్ని సంచిన్వన్ సంపాదించాడట బ్రహ్మదేవుడు. సంపాదించి ఏం చేశాడు? సంచిన్వన్ అంటే దాన్ని విశ్లేషించడం. విశ్లేషించడము అంటే అందులో దాగి ఉన్న తత్వాన్ని వెలికి తీయడం. విశ్లేషించడం అంటే అది. ఒక పద్యాన్ని విశ్లేషించడం అంటే, ఒక కథను విశ్లేషించడం అంటే, ఒక కావ్యాన్ని విశ్లేషించడం అంటే అందులో పైకి కనిపించకుండా దాగి ఉన్న అంతస్తత్వాన్ని వ్యక్తం చేయడం. ఈ చిన్న కణంలోనే సమస్తమైన సృష్టి దాగి ఉంది. కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు అన్ని దాగి ఉన్నాయి. సంచిన్వన్. ఈ విశ్లేషణనే ఆంగ్ల భాషలో, సాంకేతిక పరిభాషలో అనాలిసిస్ అంటారు. దాన్ని అనలైజ్ చేస్తే, విశ్లేషిస్తే అందులో నుంచి ఇవన్నీ వచ్చాయి. ఈ చిన్న ధూళి కణం అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన ఒకనొక కణాన్ని మాత్రమే స్వీకరించి దాన్ని ముడిసరుకుగా ఎంచుకుని సంచిన్వన్ విరించి లోకాన్ అవికలం విరచయతి. ఏ విధమైన వైకల్యము లేకుండా ఈ సమస్త లోకాలను సృష్టించాడు. ఏనం శౌరి సహస్రేణ శిరసాం కథమపి వహతి. వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. ఏనం. ఈ చిన్న ధూళి కణాన్ని, అంటే సృష్టిగా మార్పు పొందిన ఈ చిన్న ధూళి కణాన్ని శౌరి శ్రీ మహావిష్ణువు. ఆయనకేమిటి? పోషణ బాధ్యత నీది అన్నారు. ఇప్పుడు పోషించాలి ఆయన. ఈ సృష్టి ఏర్పాటు చేయడం బ్రహ్మదేవుడు చేశాడు. పోషించవలసిన బాధ్యత పోషణ, రక్షణ, లాలన, పాలన ఇవన్నీ కలిపి స్థితి అంటారు. ఒకటి ప్రారంభం కావడం, పుట్టడం సృష్టి. మళ్ళీ ఎందులో నుంచి పుట్టిందో అందులోకి లయమైపోవడం, కలిసిపోవడం, కరిగిపోవడం, లీనమైపోవడం, విలీనం కావడం, ఇది లయం. ఈ సృష్టికి లయానికి మధ్య నిలకడ కలిగి ఉండడం స్థితి. ఈ స్థితి అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిన వాడు, స్థితి కారకుడుగా ఉన్నవాడు, పోషణకర్త అయినవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి అతడు ఈ సమస్త సృష్టిని పోషించాలి. అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన ఒకనొక కణం ఆధారంగా బ్రహ్మదేవుడు నిర్మించిన ఈ అపారమైన, విశాలమైన, అనంతమైన, అఖండమైన, వైవిధ్య సంభరితమైన ఈ విశాల విశ్వాన్ని, ఈ మహాసృష్టిని పోషించాలి అనుకున్నాడు. ఇందులో మానవులు ఉన్నారు, పశు పక్ష్యాదులు ఉన్నాయి, జీవరాశి ఉంది, జంతువులు ఉన్నాయి, మరి క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, లోహాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. వీటన్నింటికీ దేనికి కావలసిన పోషణ దానికి అందించాలి, దేనికి కావలసిన రక్షణ దానికి కలిగించాలి. ఇది పోషించడం అంటే, రక్షించడం అంటే. ఇలా పోషించాలంటే అసలు ముందు తాను పోషించవలసిన పోషణ భారం ఎంతటిదో చూద్దాం అనుకున్నాడు. పోషించడానికి మనం పోషణ భారం అంటాం. నేను ఆ సంసారాన్ని అంతా మోస్తున్నానండి అంటూ ఉంటాడు ఒకడు. ఈ పోషించాలంటే మొయ్యడం. అందుకని మొయ్యడానికి
అతను ఏం చేశాడంటే ఈ ముందు పోషించాలి అనుకున్నప్పుడు ముందు ఒకసారి మోసి చూద్దాం, ఎంత బరువు ఉందో, దీని వ్యవహారం ఏమిటో, కథా కమామేషి ఏమిటో చూద్దామని మోసే ప్రయత్నం చేశాడు. తల మీద పెట్టుకున్నాడు. లాభం లేదు, మోయడం కష్టంగా ఉంది. భుజం మీద పెట్టుకున్నాడు, తట్టుకోలేకపోయాడు. మళ్ళీ తల మీదే పెట్టుకున్నాడు, ఆయనకి అది సాధ్యం కాల. కానీ విష్ణుమూర్తి తలకు మించిన భారంగా భావించిన ఈ సృష్టి మొత్తాన్ని పోషించడానికి అమ్మవారి పాదధూళిలోని అతి చిన్న కణంలో నుంచి ఆవిర్భవించిన ఈ సమస్తమైన విశాలమైన సృష్టిని బ్రహ్మదేవుడు అమ్మవారి పాదధూళిలోని అతి చిన్న కణాన్నే ముడిసరుకుగా స్వీకరించి రూపకల్పన చేసిన ఈ మహాసృష్టిని మొయ్యడానికి కష్టమైంది శ్రీ మహావిష్ణువుకి. పోషణ భారమైంది. ఇది తలకు మించిన బరువు అని తల మీద పెట్టుకున్న కాసేపటికే అర్థమైంది. అయితే బాగా తెలివైన వాడు కాబట్టి, మహామేధావి కాబట్టి, మన దేవతలందరిలో బాగా తెలివైన వాడు శ్రీ మహావిష్ణువు. అంటే పురాణ కథల ప్రకారం విష్ణు అనే రూపము, నామము, ఆ ప్రకారం మనం ఆలోచిస్తే దేవతలందరూ ఒకటే, ఒకే దేవుడు వివిధ దేవతల రూపాన్ని పొందాడు. భారతీయ సంప్రదాయంలో ఇంతమంది దేవుళ్ళు లేరు. కానీ పౌరాణిక కథ ప్రకారం ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క దేవతామూర్తి రూపాన్ని పొందినప్పుడు అంటే ఆ పరమాత్మ విష్ణువుగా ఉన్నప్పుడు మంచి తెలివైన వాడు. మన దేవతలందరిలో బాగా అమాయకుడు పరమశివుడు అనిపిస్తుంది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొట్టమొదట కాలకూటం వచ్చింది. విష్ణుమూర్తి బాగా వినయంగా శివుడి దగ్గరికి వెళ్ళి, అయా దేవతల పేర్లన్నీ వరుసగా రాస్తే మొట్టమొదట మీ పేరు రాయాలి, మీరే కదా ఆద్యులు. అవునన్నాడు. మరి మొదటి వారికి మొదట వచ్చింది ఇవ్వాలి కదా, పుచ్చుకుంటారా అన్నాడు. అదేమిటని అడగలేదు పాపం పరమశివుడు. సరే అన్నాడు. భయంకరమైన ఆలాహలాన్ని కాలకూటాన్ని ఇస్తే ఆయన కంఠంలో దాచుకుని లోకాలను రక్షించాడు పరమేశ్వరుడు. ఇదే శ్రీ మహావిష్ణువు మళ్ళీ లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఎవరిని పిలవాల, చక్కగా పెళ్లి కొడుకుగా ముస్తాబై ఈయన ఎదురుగా వెళ్ళి కూర్చున్నాడు. లక్ష్మీదేవి ఈయన వంక చూసింది, ఈయన లక్ష్మీదేవి వంక చూశాడు. హరిసూచిన సిరి చూడదు, సిరి చూచిన హరియు చూడ సిగ్గును చెందున్, హరియును సిరియును తమలో సరిచూపులు చూడ మరుడు సందడి చేసెన్ అని పోతన్న గారు లక్ష్మీనారాయణుల పెళ్లి చూపులను కూడా వర్ణించారు. ఈయన చూసినప్పుడు ఆవిడ చూసేది కాదుట, ఆయన చూడకుండా ఉన్నప్పుడు చూసేదిట. కాసేపు చూడనట్టుండి ఆయన చూసేవట. ఇద్దరు ఒకరు చూసుకుంటే మన్మధుడు విలాసం చేశాడు. లక్ష్మీనారాయణుల పుత్రుడే మన్మధుడు కాబట్టి కథ ప్రకారం కూడా సరిపోతుంది. దంపతులు కావలసిన వారు ఒకరి వంక ఒకరు చూసుకుంటే పుట్టేది మన్మథ భావమే కాబట్టి అలాగూ సరిపోతుంది. అలా సమస్య వచ్చినప్పుడు శివుడికి అప్పగించిన వాడు సౌకర్యం వచ్చినప్పుడు తానే పొందాడు. ఇంత మాత్రమే కాదు, ఎవరికైనా సమస్య వస్తే దేవతల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించగలిగిన వాడు, మంచి ఊహాశక్తి కలిగిన వాడు, గొప్ప ఐడియా ఉన్నవాడు. ఇవాళ మనం ప్రకటనలు వింటున్నాం, ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని. అలాంటి జీవితాన్నే మార్చేసి కష్టాన్ని తొలగించి సమస్యను పోగొట్టి సౌకర్యాన్ని కలిగించడానికి కావలసిన ఎన్నో 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 ఐడియాల పుట్ట, ఐడియాల స్వామి ఆయన. భస్మాసురుడి వల్ల మహాశివుడికి ఇబ్బంది కలిగింది. ఇతరుల వల్ల సమస్య కలగడం కాదు, తనకు తానే సమస్యలు సృష్టించుకుంటాడు పాపం బోళాశంకరుడు. ఆ సమస్యను తొలగించిన వాడు ఈయనే. గజాసురుడి వల్ల ఇబ్బంది కలిగితే సమస్యను పోగొట్టిన వాడు ఈయనే. తారకాసురుడికి బ్రహ్మదేవుడు వరమిస్తే అందువల్ల కలిగిన సమస్యను పోగొట్టిన వాడు ఇతడే. ఇలా దేవతామూర్తులకు ఎప్పుడెప్పుడు ఏ కష్టం వచ్చినా తన తెలివితో యుక్తితో ఆ సమస్యను పరిష్కారం చేసిన మహానుభావుడు కాబట్టి ఇప్పుడు తనకొచ్చిన సమస్యను కూడా పరిష్కారం చేసుకోవాలని భావించాడు. సాధారణంగా ఇతరులకు సమస్య వస్తే పరిష్కరించడం చాలా తేలిక. ఇది పెద్ద సమస్య ఏమిటి, ఇలా చేస్తే సరిపోతుంది కదా, తేలిక సలహా ఇస్తాం, ఉచిత సలహా ఇస్తాం. మరి అది అనుచితంగా పనిచేసినా సరే మనం ఉచిత సలహాగా ఇచ్చేస్తాం. కానీ తనకే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడం చాలా కష్టం. శ్రీ మహావిష్ణువు అపారమైన ఊహ కలిగిన వాడు. లోకంలో ఎలా ఉంటుంది అంటే, ఒక పేషెంట్ ఆపరేషన్ బల్ల మీద పడుకున్నాడు. ఆయన ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, ఏ ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉండాలి, ఇదే మొదటిసారి. డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు నమస్కారం పెట్టాడు, వణికిపోతున్నాడు. ఏమిటా అంత వణికిపోతున్నావు అన్నారు డాక్టర్ గారు. అయ్యా ఏం లేదండి, నేను ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, ఇదే మొదటి ఆపరేషన్, అందుకని భయంగా ఉందండి, కాస్త ధైర్యం చాలటం లేదన్నాడు. డాక్టర్ గారు అన్నారు, చాలే ఊరుకోవయ్యా, నేను మాత్రం ఎప్పుడైనా ఆపరేషన్ చేశానా ఏమిటి, నాకు ఇది మొదటి ఆపరేషనే, నేనేమన్నా వణుకుతున్నానా భయపడుతున్నానా అన్నాడు ఆయన. మన వాడికి భయం వణుకు పెరిగిపోయి
ఈ డాక్టర్ గారు ఏదో అనుభవజ్ఞుడు అంటే కొంచెం భరోసా ఉండేది. ఆయనకి మొదటి ఆపరేషన్ అనేప్పటికీ మనవాడికి భయం పెరిగిపోయింది. అలా ఎదుటివారి సమస్య డాక్టర్ గారికి ఇది పెద్ద విషయంగా అనిపించలేదు. నాకు మొదటి ఆపరేషన్ నేను భయపడుతున్నాను అన్నాడు తేలిగ్గా. సమస్య వీడికి పేషెంట్. ఇతరులకు సమస్య వేరు, తనకు సమస్య వస్తే వేరు. తనకొచ్చిన సమస్యను కూడా పరిష్కరించుకోవడంలో శ్రీ మహావిష్ణువు అద్భుతమైన మేధాశక్తిని చూపించాడు. ఒక బరువు మోయడం సామాన్యమైన విషయం కాదు. అందుకని బాగా తెలివైన వాడు కాబట్టి బాగా ఆలోచించి మంచి ఊహ చేసి ఆదిశేషువు రూపాన్ని పొందాడు. ఒక్కసారిగా 1000 పడగలు కలిగిన ఆదిశేషుడుగా తానైపోయాడు. 1000 శిరస్సులు కలిగిన వాడైపోయాడు. వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం. ఏనం శౌరిః సహస్రేణ శిరసాం కథమపి వహతి. ఇప్పుడు ఈ భూమండలం అంతా, ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా, ఈ సృష్టి అంతా గోళాకారంగా ఉంది, గుండ్రంగా ఉంది, బంతిలాగా. ఈయనకి 1000 శిరస్సులు ఉన్నాయి. ఇప్పుడు గోళాకారంగా ఉంది కాబట్టి ఒక శిరస్సు మించి మరో శిరస్సు మీదకి, ఆ శిరస్సు మించి ఇంకో శిరస్సు మీదకి, ఆ శిరస్సు మించి ఇంకో శిరస్సు మీదకి, దాని మించి మరో తల మీదకి, ఇలా 1000 తలలు అయ్యేటంత వరకు మొదటి తలకు విశ్రాంతి. మళ్ళీ కాసేపటి తర్వాత మొయ్యొచ్చు. వాళ్ళను మొదటి నెంబర్ ప్లాట్ఫారం మీద మనం ఉన్నాం. బాగా లగేజ్ ఉంది, 2 సూట్ కేసులు ఉన్నాయి, 2 బెడ్డింగ్లు ఉన్నాయి, ఇంకో 2 బ్యాగులు ఉన్నాయి, ఒకటో రెండో బుట్టలు ఉన్నాయి. ఈ లగేజ్ పట్టుకుని ఇదిగో ఇక్కడే ఆగుతుంది రైలు అని చెప్పాడు వాడు పోర్టరు. అక్కడ ఆగాం మనం. రైలు రావాలి. ఉన్నట్టుండి రైల్వే వాళ్ళు కొన్ని చమత్కారాలు చేస్తూ ఉంటారు. 1వ నెంబరు ప్లాట్ఫారం మీదకి రావాల్సిన ఫలానా నెంబరు రైలు ఇప్పుడే 9వ నెంబర్ ప్లాట్ఫారానికి వచ్చింది. వస్తుంది కాదు, వచ్చింది. ఇప్పటికే గంట లేట్ అయింది కాబట్టి ఎంతసేపు ఉంటుందో, చటుక్కున వెళుతుందేమో. చుట్టుపక్కల ఎక్కడ తుపాకీ గుండుకు కూడా దొరకకుండా ఉన్నాడు పోర్టర్, ఎవడు లేడు. అప్పుడు తెలుస్తుంది బరువు మోయడం అంటే ఏమిటో. ఓ సూట్ కేసు చేత్తో పట్టుకుని బరువు మోయలేకపోతే రెండో చేతిలోకి మార్చుకుంటాం. ఓ సంచి భుజాన వేళ్లాడుతుంటే బరువుగా అనిపిస్తే రెండో భుజం మీదకి మార్చుకుంటాం. ఈ గోళాకారంగా ఉన్న ఈ అఖండమైన సృష్టిని, విశ్వాన్ని శ్రీ మహావిష్ణువు ఒకే శిరస్సు మీద మోయడం కష్టమని భావించి 1000 శిరస్సులు కలిగిన వాడే ఒకదాని మించి మరొక దాని మీదకి, మరొక దాని మించి మరొక దాని మీదకి, ఎలాగో గోళాకారంగా ఉంది కాబట్టి దాన్ని దొల్లించుకుంటూ 1000 శిరస్సుల మీదకి అలా కదిలించుకుంటూ మోసాడు. మళ్ళీ 1000 అయిపోయిన తర్వాత ఎలాగో దొల్లుతోంది కాబట్టి, గోళాకారంగా ఉంది కాబట్టి మళ్ళీ ఇటు దొల్లించుకుంటే ఒక్కొక్క శిరస్సుకి ఆ టర్న్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపల ఆ తలకి విశ్రాంతి కలుగుతుంది. ఇది విష్ణుమూర్తి ఊహ. ఇంత తెలివిగా ఆలోచించినా, ఇంత గొప్ప ప్రణాళిక సిద్ధం చేసుకున్నా, ఇంత గొప్ప ఐడియా వచ్చినా కూడా విష్ణుమూర్తి అవలీలగా, అలవోకగా, సునాయాసంగా, చాలా తేలికగా దీన్ని మోయగలిగాడు అంటే కాదట. కథమపి, ఎలాగో మోసాడు పళ్ళ బిగువున. అంటే అలా చేసినా కూడా కష్టమైందనమాట. మొయ్యగలిగాడు తప్ప అప్పుడేం రిలీఫ్ లేదు. అంత మాత్రాన రిలీఫ్ రాలేదు. 1000 శిరస్సులతో మోస్తున్నంత మాత్రాన కూడా శ్రీ మహావిష్ణువుకి రిలీఫ్ రాలేదు. ఎలాగో ఇలా అయితే కొంతవరకు మోయొచ్చు అనే బిలీఫ్ ఒకటి ఉంది, కానీ రిలీఫ్ మాత్రం లేదు. కష్టంగానే మోసాడు. కథమపి ఏనం శౌరిః సహస్రేణ శిరసాం కథమపి వహతి. వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం. ఇక 3వది లయ కార్యక్రమం, సృష్టి ఎనాలిసిస్. అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన కణాన్ని విశ్లేషణం చేస్తే అందులో నుంచి ఈ విశాలమైన సృష్టి వచ్చింది. దాన్ని మళ్ళీ ఒక చోటికి చేర్చి మళ్ళీ అణువులుగా చేసుకుని దాన్ని తనలో లీనం చేసుకున్నాడు పరమశివుడు. ఏనం హరః సంక్షుద్య. సంక్షుద్య అంటే సంశ్లేషణం చేయడం. విశ్లేషణము అంటే ఆ చిన్న కణంలో దాగి ఉన్న తత్వాన్ని వెలికి తీయడం. సంశ్లేషణము అంటే వెలికి వచ్చిన ఈ సృష్టి మొత్తాన్ని మళ్ళీ చిన్న కణంలోకి వచ్చేలాగా చేయడం. అలా చేసి సంక్షుద్య తన ఒంటికి నలుగు పిండిగా అలదుకున్నాడు. భసితోద్ధూళన విధిం, అదే ఆయన భస్మం రాసుకుంటున్నట్టుగా మనకు కనపడుతుంది. భస్మాన్ని ఒంటికి పూసుకున్నట్లుగా ఈ చిన్నదైన అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన ఈ కణాన్ని, ఈ కణం నుంచి
సృష్టింపబడిన ఈ సమస్తమైన విశాలమైన విశ్వాన్ని, సృష్టిని నలుగు పిండి వలె తన ఒంటికి పూసుకున్నాడు. సంశ్లేషణం చేసి, సింథసిస్ అంటారు విజ్ఞాన శాస్త్రంలో ఈ సంశ్లేషణాన్ని. అది అనాలిసిస్, ఇది సింథసిస్. అది వెలికి తీయడం, ఇది ఒక చోటికి చేర్చడం. మధ్యలో ఉన్నది ఈక్విలిబ్రియం స్థితి. సృష్టి సాగిస్తున్నప్పుడు అతడికి బ్రహ్మ అని పేరు, స్థితికారకుడుగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు అని పేరు, లయ కార్యక్రమం నిర్వహించే సందర్భంలో అతడికి పరమశివుడు అని పేరు. ఇలా ఈ మూడు రూపాలు కలిగిన ఒకే శక్తి, మూలమైన శక్తి సహకారంతో, అనుజ్ఞతో సృష్టి స్థితి లయ కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నది అని భారతీయ సంప్రదాయం మనకు చెప్తోంది. అందువల్ల ఈ ముగ్గురికి ఏమిటి ఆధారము అంటే కేవలము అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన ఒకానొక కణము. తనీయాంసం పాంసం, అతి చిన్నదైన ధూళి కణం, పాదధూళి కణం. ఎక్కడి నుంచి వచ్చింది? తవ చరణ పంకేరుహ భవం, నీ పాదాల నుంచి వచ్చిందమ్మా, నీ పాద పద్మాల పరాగమే అది అన్నారు. బాగానే ఉంది. పరమశివుడు లయం చేయడానికి, అంతకుముందు శ్రీ మహావిష్ణువు పోషణ చేయడానికి, అంతకుముందు బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి అవసరమైన ఈ సమస్తమైన సృష్టికి మూలమైనది కేవలం అమ్మవారి పాదధూళే. అమ్మవారి పాదధూళిలోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం. దేవి భాగవత పురాణంలో ఓ సన్నివేశం కనపడుతుంది మనకు. శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, పరమశివుడు ముగ్గురు కలిసి అమ్మవారే పంపించిన ఒక ప్రత్యేకమైన దివ్య విమానంలో అమ్మ ఉండే నివాస స్థానానికి వెళ్ళారు. అది మణిద్వీపం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు 7 ఊర్ధ్వలోకాలు. అతల, వితల, కుతల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు 7 అధోలోకాలు, భూమి కంటే కింద ఉన్నవి. పైన ఉన్న లోకాలు 7 ఊర్ధ్వలోకాలు, కింద ఉన్న 7 అధోలోకాలు, మొత్తం 14 భువనాలు. ఈ పైన ఉన్న 7 లోకాలకు పైన వైకుంఠం ఉంది, ఆ పైన గోలోకం ఉన్నది, ఆ పైన మణిద్వీపం ఉన్నది. ఈ మణిద్వీపానికి చేరడం మామూలు విషయం కాదు. ఆ పైన ఎక్కడో మణిద్వీపం ఉన్నదని, ఆ మణిద్వీపంలో అమ్మవారు ఉన్నారని, ఆమె అనుగ్రహంతోనే తాము ఏమైనా చేయగలుగుతున్నామని బ్రహ్మదేవుడికి అనిపించింది. అదే రోజున, అదే సమయంలో విష్ణుమూర్తికి అలాగే అనిపించింది. శివుడికి అదే ఆలోచన, అదే భావన కలిగింది. బ్రహ్మదేవుడికి భావన కలిగిన మరుక్షణం ఎదురుగా ఒక దివ్య విమానం సాక్షాత్కరించింది. ఏమిట్రా, నాకు ఇలా అనిపించగానే ఎదురుగా విమానం కనపడింది, బహుశా ఇది అమ్మ అనుజ్ఞ అయి ఉండొచ్చు, అమ్మయే పంపించిందేమో అనుకున్నాడు. అనుకుని తనలో అనుకుంటుండగా అంగీకార సూచకంగా అవును సుమా నువ్వు రా అన్నట్లుగా అందులో నుంచి ఒక ఓంకారనాదం వినపడింది. బహుశా అది అమ్మవారి పాదాల అందెల మువ్వల సవ్వడిలో నుంచి వెలువడిన ఓంకారనాదమే అయి ఉండొచ్చు. దివ్య విమానానికి కూడా లక్షణం వచ్చిందనమాట. అందుకని ఓంకారనాదం వినపడింది. ఈ ఓంకారనాదాన్ని అంగీకార సూచకంగా అర్థం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు. ఏమైతే అదైందని వెళ్ళి హాయిగా అందులో కూర్చున్నాడు. కూర్చున్న మరుక్షణం సత్యలోకం నుంచి విమానం కదిలింది, సరాసరి వైకుంఠంలో ఆగింది. ఇదేమిటి వైకుంఠంలో ఆగిందని ఆశ్చర్యంగా విష్ణుమూర్తి వంక బ్రహ్మదేవుడు చూశాడు. ఇదేమిటి విమానం వచ్చింది, విమానంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు ఏమిటని విష్ణుమూర్తి చూశాడు. సరిగ్గా ఆ సమయానికి విష్ణుమూర్తి కూడా అలాగే అనుకుంటున్నాడు. మణిద్వీపంలో భువనేశ్వరి సందర్శనం చెయ్యాలి, రాజరాజేశ్వరి అయిన అమ్మను దర్శించాలి, అది ఎలాగ సాధ్యం అవుతుంది అనుకుంటున్న సమయంలో విమానం వచ్చింది. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఓహో విష్ణుమూర్తి నువ్వు కూడా ఇదే ఆలోచిస్తున్నావా, రావయ్యా అన్నాడు. ఈయన కూడా అందులో కూర్చున్నాడు. ఆ విమానం కదిలి కైలాసానికి వెళ్ళింది. అక్కడ శివుడి పరిస్థితి అదే. వాళ్ళు మాట్లాడుకున్నారు, ఆయన కూడా విమానం ఎక్కాడు. ఈ విమానం సరాసరి అన్ని లోకాలు దాటి, గోలోకాన్ని కూడా దాటి, ఆ పైన ఉన్న మణిద్వీపాన్ని చుట్టూ అమృత సముద్రం మధ్యలో మణిద్వీపం ఉంది. సుధాసాగర మధ్యస్థ అన్నారు అమ్మవారి.
అక్కడున్న మణిద్వీపంలో ఆగింది. చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో ఖాళీ ప్రదేశం కాబట్టి దాన్ని ద్వీపం అన్నారు. అది చింతామణులతో ఏర్పాటైంది కాబట్టి దానికి మణిద్వీపం అని పేరు. ఆ మణిద్వీపంలో ఆగింది. అది ఒక అంతర్లోక విమానాశ్రయం. సిద్ధులు, యోగులు, తపశ్శక్తి సంపన్నులు, మహర్షులు ఎందరెందరో దివ్య విమానాల్లో అక్కడ దిగుతున్నారు, అమ్మవారి దర్శనానికి పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. త్రిమూర్తులు కూడా బయలుదేరారు. వీళ్ళకి ముందు వెనక రకరకాల మహర్షులు, సిద్ధులు, యోగులు వీళ్ళంతా నడుస్తున్నారు. 18 ప్రాకారాలు అమ్మవారు ఉండే నివాసానికి, మణిద్వీపంలో ఆ శ్రీమన్ నగరానికి. ఆ ప్రాకారాలు ఒక్కొక్కటి దాటుకుంటూ వెడుతున్నారు. వీళ్ళకి ముందు ఇంద్రాది దేవతలు ఉన్నారు, దిక్పాలకులు నడుస్తున్నారు. వెనక వరుసలో త్రిమూర్తులు నడుస్తున్నారు. ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ వెళ్ళారు. చిట్ట చివరి ప్రాకారం దగ్గర ఇంద్రాదులు ఆగిపోయారు. ఎందుకంటే అది ఓ ప్రత్యేకమైన ప్రాకారం. అసలు మొదటి ప్రాకారం నుంచే సమస్య ప్రారంభం అవుతుంది. అనేక రకాల లోహాలు, ఇనుము, ఇత్తడి, రాగి, కంచు, వెండి, బంగారం, వజ్రం, వైడూర్యం ఇలాంటి విలువ కలిగినవన్నీ మన దృష్టిలో లౌకికంగా, భౌతికంగా విలువైనవి అనుకున్న సంపదలన్నీ వరుసగా ఒక్కొక్క ప్రాకారము వాటితో నిర్మించబడి ఉన్నది. మరకతమయ ప్రాకారం, స్వర్ణమయ ప్రాకారం, రజతమయ ప్రాకారం, పద్మరాగమయ ప్రాకారం, ఇలాంటి ప్రాకారాలన్నీ దాటుకుంటూ చిట్ట చివరి ప్రాకారానికి వెళితే అది అణిమాది అష్టసిద్ధులతో ఏర్పడిన ప్రాకారం. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వం అనే పేర్లు కలిగిన అష్టసిద్ధులు, 8 సిద్ధులు. అణిమ మొదటిది కాబట్టి అణిమ, ఆది, అష్టసిద్ధులు, 8 కాబట్టి అష్టసిద్ధులు. అందుకని అణిమాది అష్టసిద్ధులు అంటూ ఉంటారు. ఈ సిద్ధులతో ఏర్పాటైంది. ఈ బయలుదేరి వెళ్ళేవాళ్ళు ఒక్కొక్క ప్రాకారం దగ్గర ఒక్కొక్క సంపద గురించి వ్యామోహ పడకుండా ముందుకు సాగుతున్నారు. ఇంతకంటే మించిన సంపద వచ్చేప్పుడు ఇందాక వ్యామోహ పడకుండా ఉన్నవాడు ఇప్పుడు ఆగలేకపోయాడు. వెండి అక్కర్లేదులే అనుకోగలిగిన వాడు బంగారం దగ్గరకు వచ్చేప్పుడు అక్కర్లేదు అనుకోలేకపోయాడు. బంగారాన్ని వదిలేయగలిగిన వాడు మరి వజ్రాలు, వైడూర్యాలు కనపడితే వదిలిపెట్టలేకపోయాడు. ఇవన్నీ కూడా వదిలివేసి ముందుకు సాగగలిగిన ఇంద్రాది దిక్పాలకులు అష్టసిద్ధులు వదులుకోలేకపోయారు. అవి సేకరించుకుంటూ ఆ ప్రాకారం దగ్గరే ఆగిపోయారు. లౌకికమైన ఏ వ్యామోహం మనస్సులో ప్రవేశించినా అమ్మ దర్శనానికి అవకాశం లేదు అని ఆ దేవి భాగవత పురాణంలోని కథ మనకు తెలియజేస్తుంది. త్రిమూర్తులు అప్పటి వరకు మిగతా వాళ్ళందరూ అనేక రకాల లోహాలు విలువైనవి అనుకుని ఏరుకుంటున్న వాళ్ళను చూసి నవ్వుకున్న దేవేంద్రాదులు అణిమాది అష్టసిద్ధి ప్రాకారమైన 18వ ప్రాకారం దగ్గర ఆగిపోయారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ త్రిమూర్తులు లోపలికి వెళ్ళారు. అమ్మవారి నివాస స్థానానికి వెళ్ళారు. భువనేశ్వరి దేవి సందర్శనం ఇంకొక గడప దాటి లోపల పెడితే, అడుగు పెడితే అమ్మ ఉన్న చోటే. బ్రహ్మదేవుడు ముందుగా కాలు లోపల పెట్టాడు. ఆయన స్త్రీగా మారిపోయాడు. కొంచెం ఇబ్బంది పడ్డాడు. విష్ణుమూర్తి నవ్వుకుంటూ ఈయన అడుగు పెట్టాడు, ఈయన మారిపోయాడు. తర్వాత శివుడు మారిపోయాడు. ముగ్గురు మహిళలుగా మారిపోయారు. కాస్త కవరపడ్డారు. ఇదేమిట్రా ఇలా జరిగింది, ఈ ప్రమాదం నుంచి మనం ఎలా బయటపడాలి అనుకున్నారు. ముందు తేరుకున్నవాడు విష్ణుమూర్తి. ఇది కూడా అమ్మ అనుగ్రహమే. అమ్మ ఇప్పుడు స్త్రీమూర్తి రూపంలో ఉన్నది కాబట్టి మనం మహిళా రూపాలు మనకి రావడం అమ్మ అనుగ్రహం. ఈ రూపాలు అనుగ్రహించి మనం మరింత దగ్గరగా, మరింత సన్నిహితంగా, మరింత చనువుగా అమ్మను సేవించుకునేందుకు కావలసిన అవకాశాన్ని అమ్మ ఇలా అనుగ్రహించింది అని ముందుగా తేరుకున్నాడు. ఆయన తెలియలేదు కదా. అంతా కనుక్కున్న విష్ణుమూర్తి అందరికంటే తెలివైన వాడు, పరమశివుడు కొంచెం అమాయకుడు అని. అందుకనే రాక్షసులు ఎవరైనా చూడండి పురాణ కథల్లో, ఒక్క రాక్షసుడు కూడా విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన వాడు లేడు. అయితే బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తారు, లేదా పరమశివుడి కోసం తపస్సు చేస్తారు. బ్రహ్మదేవుడి కోసం ఎందుకు చేస్తారు అంటే, బ్రహ్మదేవుడికి వాళ్ళకు ఒక బంధుత్వం ఉంది, ఆ వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఈ బంధుత్వాన్ని పాటించి బ్రహ్మదేవుడు వరాలు ఇస్తాడు. అందరు రాక్షసులకి వరాలు ఇచ్చేవాడు బ్రహ్మదేవుడో శివుడో అయి ఉంటాడు పురాణ కథలు చూస్తే. విష్ణుమూర్తి చేతిలో వరాలు పుచ్చుకున్న రాక్షసుడు గాని, వరాల కోసం విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన వాడు గాని ఒక్కడు కూడా కనపడ్డు. ఎందుకు అంటే వీళ్ళ నాటకాలన్నీ ఆయనకి తెలుసని వీళ్ళకి తెలుసు. అందుకని విష్ణుమూర్తిని ప్రార్థించి లాభం లేదు. విష్ణుమూర్తి కోసం తపస్సు చేయరు రాక్షసులు సరిగదా, విష్ణుమూర్తి వాళ్ళని కనికరించి వరాలు ఇవ్వడు సరిగదా. బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ వరాలు ఇస్తే వచ్చిన సమస్యల్ని విష్ణుమూర్తి పరిష్కరిస్తాడు. అందుకని నేను బాగా తెలివైన వాడు. ఓ సమస్య వస్తే జాగ్రత్తగా ఆలోచిస్తాడు. ఇప్పుడు బాగా ఆలోచించి ఈ రూపం మనకు అమ్మ అనుగ్రహమే అనుకున్నాడు. బాధ్యత గల వ్యవసాయదారుడు పొలంలో పని చేసుకుంటూ ఉంటే ఓ ముళ్ళ కంచె కాలికి తగిలితే దిగులు పడ్డం.
దీన్ని కూడా తన చేనుకు కంచెగా నాటుకుని, ఓ ముళ్ళకంప తగిలితే దాన్ని చేనుకు కంచెగా నాటుకుని దాన్ని కూడా వినియోగించుకుంటాడు. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మలచుకోవడమే దైవ లక్షణం. దైవాన్ని ఆరాధించే మనం అది గుర్తించాలి. ప్రతికూల పరిస్థితి రాగానే కలవరపడిపోవడం, ఏడుస్తూ కూర్చోవడం, చతికిల పడిపోవడమో కాక, ఆ సమస్యకు ఒక పరిష్కారం ఉండి తీరుతుంది తప్పకుండా అని ఉపాయంగా ఆలోచించి ఆ సమస్యకున్న పరిష్కారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా శ్రీ మహావిష్ణువు అలా జాగ్రత్త పడ్డాడు. వాళ్ళ ముగ్గురు అమ్మ దగ్గర కూర్చున్నారు, అమ్మను సేవించుకున్నారు. ఆ భువనేశ్వరి దేవి ఆ ముగ్గురికి సృష్టి కార్యం చెయ్యమని బ్రహ్మదేవుడికి, పోషణ కార్యక్రమాన్ని నిర్వహించి స్థితికారుడుగా ఉండవయ్యా అని శ్రీ మహావిష్ణువుకి, లయ కార్యక్రమ నిర్వహణ భారం నీదేనని పరమశివుడికి బాధ్యతలు అప్పగించి, ఆ బాధ్యతతో పాటు అది నిర్వహించడానికి కావలసిన శక్తియుక్తులను కూడా అనుగ్రహించి, తనలోని రాజసీ శక్తిచే ఒక సరస్వతి రూపాన్ని సృష్టించి, ఓ బ్రహ్మదేవ, రాజసీ శక్తి స్వరూపిణి నా అంశ అయిన ఈ సరస్వతి సహకారంతో సృష్టి కార్య నిర్వహణ చేయవయ్యా. తనలో నుంచి సాత్వికీ శక్తిని మహాలక్ష్మిగా సృష్టించి, ఈ లక్ష్మి సహకారంతో విష్ణుదేవ నీవు పోషణ కార్యక్రమాన్ని, స్థితి కార్యక్రమాన్ని నిర్వహించవలసింది అని చెప్పింది. తనలోని తామసీ శక్తిని పార్వతిగా రూపకల్పన చేసి, పరమేశ్వర, ఈ పార్వతి సహకారంతో, ఈ తామసీ శక్తి స్వరూపిణి నా అంశగా ఆవిర్భవించిన పార్వతి, ఈమె సహకారంతో నీవు లయ కార్యక్రమ బాధ్యత స్వీకరించు. ఇలా త్రిమూర్తులు ముగ్గురు అమ్మవారి సన్నిధిలో అమ్మ అనుజ్ఞను ఆజ్ఞను పొందారు సృష్టి స్థితి లయాలను నిర్వహించేటందుకు. ఆ సందర్భంలో వారందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు, అనేక రకాల సంస్తుతులు చేశారు. అందులో విష్ణుమూర్తి చేసిన ప్రార్థన చాలా విశేషమైంది. సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం. సృష్ట్వా అఖిలం జగదిదం సత్ అసత్ స్వరూపం. అమ్మా, సత్తు అసత్తులు కలిపి ఏర్పాటుగా అయిన ఈ స్వరూపంగా ఒక రూపకల్పన పొంది ఒక రూపాన్ని సంతరించుకున్న ఈ సమస్త సృష్టిని అఖిలం సృష్ట్వా, ఇదం అఖిలం జగత్ సృష్ట్వా, నువ్వే సృష్టించావు. శక్త్యా స్వయా త్రిగుణయా, ఎలా సృష్టించావు అంటే నీలోని శక్తి 3 రూపాలు పొందితే అందులో ఒకటి అయిన రజోగుణము యొక్క సహకారం, పోషణ చేయడానికి సత్వగుణము యొక్క సహకారం, లయ కార్యక్రమ నిర్వహణకు తమోగుణము యొక్క సహకారం. శక్త్యా స్వయా త్రిగుణయా, మొదటిది సృష్ట్వ, రెండోది పరిపాతి విశ్వం. ఇక రక్షణ విష్ణుమూర్తి చేశాడు. సంహృత్య కల్ప సమయే రమతే తథైకా, కల్ప సమయే 4 యుగాలు అయిపోయిన తర్వాత కల్పాంత ప్రళయం వస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, 4 యుగాలు. 4 యుగాలు అయిపోయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది. ఈ 4 యుగాలను కలిపి కల్పం అంటారు. యుగం చివర ఒక ప్రళయం వస్తుంది, కల్పం పూర్తయ్యాక ఒక ప్రళయం వస్తుంది. దీన్ని కల్పాంత ప్రళయం అంటారు. ఈ కల్పాంత ప్రళయంలో అన్ని కరిగిపోతాయి, మళ్ళీ తర్వాత కొత్త సృష్టి ఏర్పడుతుంది. ఈ కల్పాంతంలో ప్రళయం ఏర్పడడానికి సంహృత్య కల్ప సమయే, ఈ కల్పాంత కాలంలో మహాప్రళయం ఏర్పడినప్పుడు సంహృత్య, ఈ మొత్తాన్ని ఉపసంహరించడం అంటే వెనక్కి తీసుకోవడం. రమతే తథైకా, అలా ఆనందిస్తూ ఉంటావు కదమ్మా. సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం. సంహృత్య కల్ప సమయే రమతే తథైకా తాం సర్వ విశ్వజననీం, తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి. విశ్వజననికి వినతులు సమర్పించుకున్నారు త్రిమూర్తులు
శ్రీ మహావిష్ణువు ఈ విధంగా ప్రార్థించాడు. ప్రార్థించి అమ్మ అనుగ్రహంతో అక్కడి నుంచి బయటకు వచ్చారు. వచ్చి మళ్ళీ పురుష రూపాలను పొందారు. సృష్టి స్థితి లయ కార్యక్రమ నిర్వాహకులుగా లోకంలో స్థిరపడ్డారు. చూసేవారికి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడని, విష్ణుమూర్తి పోషణ చేస్తున్నాడని, పరమశివుడు లయం చేస్తున్నాడని అనిపిస్తోంది. కానీ ఈ 3 పనులు చేస్తున్నది అమ్మవారే. బ్రహ్మదేవుడి రూపంలో సృష్టి చేస్తోంది, విష్ణుమూర్తి రూపంలో పోషణ కార్యక్రమ నిర్వహణ సాగిస్తోంది, పరమేశ్వరుడి రూపాన్ని ధరించి అలా రూపంపై కనపడుతోంది, చేసేది ఆమె. అలా లయ కార్యక్రమాన్ని ఆమె నిర్వహిస్తోంది. అందుకనే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరీ, సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ. ఈ సృష్టి స్థితి లయాలతో పాటు తిరోధానం, అనుగ్రహం అని మరో 2 పనులు చేస్తోంది. ఈ పంచకృత్యాలు అమ్మవారు నిర్వహిస్తోంది. ఈ పంచకృత్యాల విశేషాలు ముందు ముందు ఒక శ్లోకంలో మనకు వస్తాయి. అక్కడ మరికొంత విశేషాలు, మరికొన్ని విశేషాలు, వివరాలు మనం చెప్పుకుందాం. ఇలా వాళ్ళు ముగ్గురు అమ్మ అనుగ్రహాన్ని పొంది వచ్చారు. ఈ కథ దేవి భాగవత పురాణంలో కనపడుతుంది. ఇలా అమ్మవారి సన్నిధానంలో కూర్చున్నప్పుడు అమ్మ ఏం చేసింది, తన పాదపీఠం మీద కూర్చుంటూ పాదాలకు ఏమైనా ధూళి ఉందేమో అని 2 పాదాలు ఇలా దులుపుకున్నది. అందులో నుంచి పాదధూళి రాలి పడింది. బ్రహ్మదేవుడు దోసిలి పట్టాడు. ఆయన కొంత పాదధూళి దొరికింది. అందులోని ఒక చిన్న కణాన్ని స్వీకరించాడు. తవ చరణ తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహతి ఏనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. బ్రహ్మదేవుడు అలా సృష్టి చేస్తే దాన్ని పోషించడం కష్టంగా అనిపించి, మొయ్యడం భారంగా అనిపించి, శ్రీ మహావిష్ణువు ఉపాయంగా 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషుడుగా మారిపోయి 1000 శిరస్సుల మీద ఎలాగో మోసాడు. కథమపి, మోయడానికి చాలా ఇబ్బంది పడుతూ మోసాడు. అయినా కూడా ఒక పని జరిగింది. ఈ మోసింది 1000 శిరస్సుల మీద ఉన్న సృష్టి గోళాకారంగా ఉన్నది కాబట్టి, అలా దొర్లుతోంది కాబట్టి అలా భూభ్రమణం ఏర్పడింది. రాత్రింబగళ్ళు మారిపోయాయి. ప్రపంచంలో ఒక అర్ధగోళం వారికి పగలైతే మరో అర్ధగోళం వారికి రాత్రి, మళ్ళీ వారికి పగలైనప్పుడు వీరికి రాత్రి. రకరకాల వృక్షజాలాలు, రకరకాల జంతుజాలాలు, ఓషధులు, అన్ని రకాలవి లోకంలో ఏర్పడ్డాయి. వాతావరణాలలో మార్పు వచ్చింది. మాసాలు, అందులో పక్షాలు, అందులో వారాలు, అందులో రోజులు, 2 మాసాలు కలిపి ఋతువులు, 3 ఋతువులు కలిపి 2 అయనాలు, 2 అయనాలు కలిపి ఒక సంవత్సరం. ఇలా సంవత్సరాల వరకు, ఆ సంవత్సరాలు యుగాలుగా, యుగాలు కల్పాలుగా, ఇలా అఖండమైన అనంతమైన సృష్టి కాల భ్రమణానికి, సృష్టిలో విశ్వభ్రమణానికి కూడా శ్రీ మహావిష్ణువు కారకుడైపోయాడు. తెలియకుండానే ఓషధుల నిర్మాణానికి అతడు బాధ్యత పడిన వాడైపోయి స్థితికారకుడు అన్న పేరు వచ్చింది. భయపడడం వల్ల కూడా పేరు వచ్చింది. ఇబ్బంది పడి ఒక ఉపాయం ఆలోచించి ఆ ఇబ్బందిని తప్పించుకోవడానికి చేసిన ఉపాయం వల్ల కూడా పేరు వచ్చింది. కీర్తి వచ్చే యోగం ఉండాలే గాని ఏం చేసినా పేరు వస్తుంది. శ్రీ మహావిష్ణువుకి అలా వచ్చేసింది. ఆయన అనుకుని చేయలేదు ఈ పని. మోయడానికి భారంగా ఉంటుంది కాబట్టి 1000 శిరస్సుల మీద అయితే మోయడం తేలిగ్గా ఉంటుందని ఆ పని చేశాడు. కానీ స్థితికారకుడు అయిపోయాడు. తనకు తెలియకుండానే ఓషధుల నిర్మాణానికి అనేక రకాల ఆహారాలు వచ్చి అన్ని రకాల జీవజాలము బ్రతకడానికి కావలసిన పోషణ అందించే స్థితికారకుడుగా విఖ్యాతిని సముపార్జించుకున్నాడు. సృష్టికర్తగా బ్రహ్మదేవుడికి ప్రఖ్యాతి వచ్చింది. పోషణకర్తగా శ్రీ మహావిష్ణువుకి విఖ్యాతి వచ్చింది. అనుకుని చెయ్యకపోయినా ఒక సమస్యని తప్పించుకోవడానికి చేసినా అలా వచ్చింది. స్వాతంత్ర పోరాటం జరిగే రోజుల్లో, జాతీయోద్యమం జరిగే రోజుల్లో మన వాళ్ళంతా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి దేశభక్తులు ఈ వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాన్ని పట్టుకునేవారు, జెండాలు చేత్తో పట్టుకునేవారు. ఈ జెండా వదలమని వాళ్ళు లాఠీలతో కొట్టేవాళ్ళు ఆ బ్రిటిష్ పోలీసులు. అందులో ఒకడికి ఒక చిన్న బలహీనత ఉంది. వాడికి భయం వేస్తే చెయ్యి బిగుసుకుపోతుంది. ఓ జెండా పట్టుకున్నాడు, పోలీసు వాడు వచ్చాడు, చెయ్యి పైకెత్తాడు, లాఠీ పైకెత్తాడు, కొట్టలేదు. ఇంకా వాడు కొడతాడని తెలుసు, భయం వచ్చింది, చెయ్యి బిగుసుకుపోయింది. కొట్టినా వదలటల్లా, బిగుసుకుపోయింది కదా చెయ్యి. అందరూ ఏమనుకున్నారంటే మిగతా వాళ్ళు కొడితే జెండా వదిలేశారు, వీడు లాఠీలతో కొట్టినా కూడా జెండా వదలటం లేదు, వీడు గొప్ప దేశభక్తుడురా పేరు వచ్చేసింది. భయం వల్ల కీర్తి వచ్చేసింది. విష్ణుమూర్తికి ఉపాయం వల్ల, ఒక సమస్యని
కష్టమైన ఒక సమస్య అతడికి ఏర్పడితే ఆ సమస్యను తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించి జాగ్రత్తగా నిర్వహిస్తే ఈ సమస్య వల్ల ఆ సమస్యను పరిష్కరించుకున్నందువల్ల ఆయనకి పోషణకర్తగా స్థితికారకుడుగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసాయి. అలా వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. అలా శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు వీరు ముగ్గురు కూడా అమ్మవారి సన్నిధిలోనే అమ్మ ఇచ్చిన శక్తితో అమ్మ దివ్య అనుగ్రహాన్ని సంపాదించి అద్భుతమైన ఈ పనిని చేయగలిగారు. ఇందులో లయ కార్యక్రమం అంటే నశింపచేయడం కాదు, వినాశం కాదు. లయం అంటే లీనం కావడం. ఓ గ్లాసుడు నీళ్లలో ఓ చిటికెడు పంచదార వేస్తేనో ఉప్పు వేస్తేనో కొద్దిసేపటి తర్వాత ఉప్పు వేరుగా నీరు వేరుగా, పంచదార వేరుగా నీరు వేరుగా కనిపిస్తుంది. ఉప్పు నీరే ఉంటుంది కానీ ఉప్పు నీరు వేరువేరుగా ఉండదు. కానీ నాలుక పైన వేసుకుని చూస్తే తెలుస్తుంది ఈ ఉప్పు కణాలు నీటి కణాల్లోకి కరిగిపోయాయి, కలిసిపోయాయి. పొయ్యి మీద పెట్టి వేడి చేసి పైన మూత పెడితే స్ఫటికాలు స్ఫటికాలుగా ఈ ఉప్పు పైకి తేరుకుంటుంది. అలాగే ఈ అన్ని అందులో కలిసిపోతాయి, మళ్ళీ పైకి తేరుకుంటాయి. కాబట్టి లయ కార్యక్రమం అంటే కలిపేసుకోవడం. ప్రారంభమైన దానికి దేనికైనా ముగింపు ఉండాలి కదా. సౌందర్య లహరి ప్రారంభించాం, 16 భాగాల్లోకి వచ్చాం. ఇంకో మరికొన్ని భాగాలు అయ్యాక ముగిస్తాం. ఎప్పటికీ ముగిసిపోదండి అంటే ఎలాగా? ఏదైనా కార్యక్రమం ప్రారంభించాక దానికి ఏదో ఒక ముగింపు ఉంటుంది కదా. అలాగా సృష్టి ప్రారంభమైంది, దానికి ముగింపు కావాలి. కాబట్టి లయ కార్యక్రమాన్ని అలా నిర్వహించి పునఃసృష్టికి అది దోహదం చేస్తుంది. కాబట్టి ఆ విధమైన కార్యక్రమాన్ని ఆ మహానుభావుడు నిర్వహిస్తున్నాడు. అమ్మవారి పాదపరాగ ధూళి ఎంత గొప్పది, సృష్టి స్థితి లయాలకు కారణమైంది సుమా. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని లలితా సహస్రంలో వ్యాసుల వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఇందాక అనుకున్నాం, సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద. ఇన్ని రూపాల్లో ఇన్ని పేర్లతో పనిచేస్తున్నది అమ్మవారి. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యమును అమ్మ నిర్వహిస్తుంది. కాబట్టి పంచకృత్య పరాయణ. దేవతా స్త్రీల యొక్క ఉపనిషత్తులనే శృతి సీమంతములంటే ఉపనిషత్తులు, వేదముల యొక్క శిరస్సులు. ఆ వేదాల శిరస్సు పైన అమ్మవారి పాదధూళే సింధూరంగా పెట్టుకుంటున్నారట వాళ్ళు. ఆ వేదకాంతలు తమ శిరస్సుల పైన పాపిట ప్రారంభ ప్రదేశంలో సింధూరపు బొట్టుగా పెట్టుకునేది ఏమిటి అంటే అమ్మవారి పాదధూళి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అన్నారు. అది అమ్మవారి పాదధూళిలోని గొప్పతనం. అలాంటి అమ్మవారి పాద పరాగ రజోలేశాన్ని తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం అనే ఈ శ్లోకంలో ఆదిశంకరులు వర్ణించారు. ఆ తరువాత 3వ శ్లోకంలో అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. 4 పాదాలలోనూ 4 అంశాలు దాదాపుగా చెప్పారు. కాకపోతే 4వ పాదంలో చెప్పిన అంశం 3వ పాదం చివరి నుంచి ప్రారంభమైంది. 3వ పాదంలో చెప్పిన అంశం చివర కొంత భాగం ఉండగానే పూర్తయిపోయింది. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యావంతులైన వారికి అంతరంగంలో ఉన్న చీకటిని పోగొట్టేందుకు నిత్యము సూర్యోదయం అవుతూ ఉండే ఒక మహాద్వీప నగరి వలె ఉన్నది. జడానాం, జడప్రాయమైన స్థితి కలిగిన వారికి చైతన్యాల పూలు ఒక పుష్పగుచ్ఛంగా ఏర్పడితే ఆ పుష్పగుచ్ఛంలో నుంచి బయటికి వస్తున్న జాలువారుతున్న
మకరంద రస ప్రవాహంగా ఉన్నది. జడానాం చైతన్యస్తబక మకరంద శృతిచరీ. మూడవది దరిద్రాణం చింతామణి గుణనిక. దారిద్ర్య బాధలు అనుభవిస్తున్న వారికి చింతామణుల యొక్క సముదాయం. గుణనిక అంటే సముదాయం. చింతామణుల యొక్క సముదాయం, చింతామణుల వరుస, చింతామణుల పేరు ఒక దండ అలా ఉన్నది. అంటే దారిద్ర్యాన్ని పోగొడుతుంది. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. జన్మ జలధౌ నిమగ్నానాం, సంసార సాగరంలో మునిగిపోయిన వారికి మురరిపువరాహస్య దంష్ట్రా భవతి. శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపాన్ని ధరించి భూమిని ఉద్ధరించినప్పుడు ఏ కోర కలిగి ఉన్నాడో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆదివరాహ అవతార రూపంలో ఉన్నప్పటి ఆ మూర్తికి సంబంధించిన కోర ఆదివరాహం యొక్క కోర అవుతుంది. సంసార సాగరంలో మునిగిపోయిన వారిని ఉద్ధరించడానికి ఏమిటవుతుంది? ఈ 4 పాదాల్లోనూ ఎక్కడా కర్త లేదు. ఇలా అయ్యేది ఏమిటి చెప్పలేదు. ఇది 3వ శ్లోకం. 2వ శ్లోకంలో అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన కణం అది కర్త. తనీయాంసం పాంసం. తర్వాత శ్లోకం 4వ శ్లోకంలో అమ్మవారి పాదాలను గురించి వర్ణిస్తారు. అంటే అమ్మవారి పాదము, అమ్మవారి పాద పరాగ ధూళిలోని అతి చిన్నదైన కణము ఈ 4 పనులు నిర్వహించగలుగుతుంది అని. అందుకని ఇందులో కర్త చెప్పలేదు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో కర్త కనపడదు మనకి. ఎవరు కర్త, ఎవరి పనులన్నీ చేస్తున్నది అంటే ముందు వెనక, ముందున్న 2వ శ్లోకం, తర్వాత ఉన్న 4వ శ్లోకాన్ని బట్టి మనం సమన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలి. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యానాం అజ్ఞానంతో ఉన్నవారికి, అజ్ఞానం కారణంగా అనేక రకాల దుఃఖాలు, బాధలు, సమస్యలు అనుభవిస్తున్న వారికి అజ్ఞానం చీకటి. చీకట్లో మునిగిపోయాడు వాడు. చీకట్లో మునిగిపోతే ఎంత సమస్య అండి. 5 నిమిషాలు విద్యుత్ సరఫరా ఆగిపోతే పిచ్చి గంతులు వేస్తామే, చాలా ఇబ్బంది పడతామే. మరి ఎప్పుడు చీకట్లోనే ఉంటే ఎంత కష్టం. చీకట్లో ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు. చీకట్లో చిందులాట మనకు తెలుసు. ఆయన హాయిగా హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటూనో టీవీ చూస్తూనే ఉంటాడు. ఆవిడ కూరలు జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఉయ్యాల్లో పసిపిల్లాడు ఉంటాడు. ఉన్నట్టుండి కరెంటు పోతుంది. ఈయనకేదో మహాశ్రద్ధ ఉన్నట్టు లేస్తాడు, గడప తగిలి కొట్టుకుంటాడు. ఆవిడ బాధ్యత ఉన్నట్టు కంగారుగా లేస్తుంది, కత్తిపీట మీద కాలేస్తుంది, కేవమంటుంది. మధ్యలో ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లాడు మాత్రం హాయిగా ఉంటాడు. వాడికి గొడవ లేదు. వాడు సుఖంగానే ఉంటాడు, కిలకిలా నవ్వుతూ. 5 నిమిషాలు విద్యుత్ సరఫరా ఆగిపోతే చీకట్లో చిందులాటలో ఇంత ఇబ్బంది పడతామే. ఎప్పుడూ చీకటే అయితే పైగా అది లోపలున్న చీకటి. అంతస్థిమిర, అంతరంగంలోని చీకటి. అజ్ఞానం అనే అతి భయంకరమైన అంధకారంలో నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉండేవాడికి ఎంత కష్టంగా ఉంటుంది. అలాంటి వాడికి అమ్మవారి పాద పరాగ ధూళిలోని అతి చిన్న కణం దొరికిందా, లేక అమ్మవారి పాదాలను ఆశ్రయించే అవకాశం దొరికిందా? మిహిరద్వీప నగరీ. ఆ అతి భయంకరమైన చీకటిని తొలగించడానికి మిహిరుడు అంటే సూర్యుడు. మిహిరద్వీప నగరి, నిత్యము సూర్యోదయమే అవుతూ ఉండే ద్వీపం. చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఒక నగరం ఉంటే దాన్ని ద్వీపం అన్నాం. ఆ ద్వీపం ఎలాంటిది అంటే ఆ ద్వీప నగరి ఎప్పుడూ సూర్యోదయం అవుతుంది అక్కడ. అంటే చీకటికి అవకాశమే లేదు. సూర్యుడు అనుకున్నట్ట ఒకసారి, సూర్యుడు వస్తే చీకటి ఎక్కడ ఉంటుంది? ఏమిటో అందరూ చీకటి చీకటి అంటారు, నేను ఎప్పుడూ చూడలేదే, ఎలా ఉంటుంది, ఒకసారి చీకటిని చూడాలని ఉంది అన్నట్టు. పక్కన ఎవరో చెప్పారట, భలేవాడి నువ్వెలా చూస్తావయ్యా, నువ్వు వచ్చేప్పుడు చీకటి వెళ్ళిపోతుంది కదా అని. ఓహో అలాగా అయితే రేపు అరగంట ముందు పెడదాం అనుకున్నట్ట సూర్యుడు. ఈయన అరగంట ముందు పెడితే ఈయనకంటే అరగంట ముందు చీకటి వెళ్ళిపోయింది. అరుణోదయ రేఖలు కనపడుతూ ఉండగానే చీకటి పటాపంచలు అయిపోతుంది. సూర్యుడికి చీకటిని చూసే అవకాశం లేదు. కాబట్టి అంతరంగంలోని భయంకరమైన అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేయడానికి కావలసిన నిత్యము సూర్యోదయం అవుతూ ఉండే పరమాద్భుతమైన ఒక ద్వీప నగరిగా ఉంటుంది అమ్మవారి పాదము. పాదపరాగ ధూళిలోని అతి చిన్నదైన కణము సుమా. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీప నగరీ. రెండవది జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ. జడానాం జడులు అంటే సోమరులు, మందబుద్ధి కలిగిన వారు, చురుకుదనం లేక ఏ విషయంలోనూ కార్యోన్ముఖులు కాలేకపోయేవారు.
ఇలాంటి వారి జడత్వానికి ముగింపు పలికి అమ్మ వాళ్ళని చైతన్యవంతులను చేస్తుంది. అలా చైతన్యవంతులుగా చేయడానికి అమ్మవారి పాదం, ఆ పాద పద్మ పరాగం సాలుసుమా. అది ఎలా ఉంటుంది అంటే పుష్పగుచ్చం లాంటిది. నిరంతరం చైతన్య ధారగా ఆ పుష్పగుచ్చంలో నుంచి జాలువారే తేనె ప్రవాహం, మకరందరస ప్రవాహం వారిని కనికరించి వారి జడత్వాన్ని పోగొట్టి స్తబ్దత నుంచి బయటపడజేసి వారు కార్యోన్ముఖులు కలిగేటట్లు చేసి సకల విద్యా పారంగతులు, సకల కార్య నిర్వహణ సామర్థ్యం కలిగిన వారు, అత్యుత్సాహవంతులు అయి అన్ని పనులను చక్కబెట్టుకోగలిగిన సమర్థులుగా వారిని తీర్చిదిద్దుతుంది. లోకంలో సామర్థ్యం అమ్మ దివ్య అనుగ్రహ ఫలితం మాత్రమే. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరీ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందమాధవం అన్నారు కదా. పరమాత్మ యొక్క అనుగ్రహం ఎలాంటిది అంటే కుంటివాడు కూడా అనుగ్రహం పొందితే, కుంటివాడు కూడా కొండలెక్కగలడు, మూగవాడు కూడా ముమ్మరంగా మాట్లాడగలడు, అనర్గళమైన భాషణం చేయగలడు, అద్భుతమైన కవితా శక్తిని సంపాదించుకుంటాడు. మూక కవి మనకు ఉదాహరణ ఉండనే ఉంది. అమ్మ దివ్య అనుగ్రహంతో 500 శ్లోకాలు అద్భుతంగా అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తూ మూక పంచశతి అనుగ్రహించిన మహానుభావం. అందువల్ల అమ్మవారి అనుగ్రహం సోకితే చాలు, ఏ విధమైన లోపానికి చోటుండదు, అన్ని లోపాలను తొలగిస్తుంది అమ్మ. జడులకు చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. జడానాం చైతన్యస్తబక మకరంద శృతిజరి. ఇక దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులైన వారికి చింతామణుల గుణ సముదాయం, చింతామణుల యొక్క సముదాయం. ఒక్క చింతామణి దొరికితే చాలు, ఎన్ని తరాలకైనా కావలసినంత సంపద లభిస్తుంది. అలాంటిది చింతామణుల గుంపు దొరికితే, చింతామణుల మూట దొరికితే ఇక దారిద్ర్యానికి చోటే ఉంటుంది. అందుకని దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి జన్మ జలధౌ నిమగ్నానాం. జన్మ అంటే సంసారం, జన్మ అంటే పాపం, జన్మ అంటే పుట్టడం, భవము అంటే కూడా ఈ అర్థాలన్నీ ఉన్నాయి. సంసారం అనే జలధి సాగరంలో మునిగిపోయిన వారికి నిమగ్నానం, మగ్న అంటే మునగడం, నిమగ్న అంటే నితరాం మగ్న, నిమగ్న పూర్తిగా ఎప్పుడు మునిగి ఉండేవాడు. వాడికి మునిగి ఉన్నట్టు కూడా తెలియదు, బయటకు వచ్చేదారి అంతకంటే తెలియదు, మునకే సుఖం అనుకోవాలి అనుకుంటూ ఉంటాడు. ఏం చేస్తాడు అంతకంటే? అలాంటి వాడికి మురరిపు వరాహస్య దంష్ట్రాభవతి. ఆదివరాహ రూపాన్ని ధరించి సముద్రంలో మునిగిపోతున్న భూమిని పైకి ఉద్ధరించిన పరమాత్మ తన కోరలతో ఉద్ధరించాడు. భూమి మొత్తాన్నే ఉద్ధరించిన వాడికి ఒకడు సంసార సాగరంలో మునిగిపోతుంటే ఉద్ధరించడం పెద్ద కష్టం ఏమిటి? అవలీలగా ఉద్ధరించగల శక్తి పరమాత్మకున్నది. అమ్మవారి పాదము లేక అమ్మవారి పాదపద్మ పరాగ ధూళిలోని లవలేశం అతి చిన్నదైన కణము ఇలాంటిది సుమా అని 4 పాదాల్లో 4 విశేషాలు చెప్పారు. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఇందులో అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీపనగరీ. అవిద్య కలిగిన వాడికంటే అజ్ఞానం కలిగిన వాడికి జ్ఞానం వస్తుంది. ఎప్పుడు సూర్యోదయమయ్యే ఒక ద్వీప నగరి అమ్మవారి పాదం, పాదధూళి అన్నారు. జ్ఞానం వస్తే ఏమిటి జ్ఞానం అంటే? తాను ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడం, కర్తవ్యాన్ని కలిగి ఉండడం, అంటే ధర్మాన్ని తెలుసుకోవడం. ధర్మం తెలుసుకోవడమే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఊరికే విషయాలు తెలియడంగా, ధర్మం తెలిసి దాన్ని ఆచరించే బుద్ధి కలిగి ఉండడం, కర్తవ్యశీలత కలిగి ఉండడం, కర్తవ్య పరాయణుడు కావడం, అది ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన వాడుగా ఉండడం. ఈ స్థితిని అమ్మ ప్రసాదిస్తుందంటే ధర్మాన్ని ఇస్తోంది అమ్మ. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరి. కార్యోన్ముఖుడు కాలేనివాడు, జడప్రాయమైన జీవనాన్ని గడిపేవాడు ఏ పని చెయ్యలేడు, ఏ కోరిక తీర్చుకోలేడు. అసలు కోరిక వాడికి ఉందని కూడా తెలియదు, ఒకవేళ తెలిసినా తీర్చుకునే దారి లేదు, అలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి, న్యాయబద్ధమైన కోరికలు,
ధర్మాన్ని అమ్మ అనుగ్రహించింది కాబట్టి ఆ ధర్మంతో ధర్మబద్ధమైన కోరికలు, ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, ధర్మానికి విరుద్ధంగాని కోరిక నా స్వరూపమైన గీతాచార్యుడైన పరమాత్మ మనవి చేసినట్లుగా ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవడానికి కావలసిన ఉత్సాహాన్ని, సామర్థ్యాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి 4 పురుషార్థాలలో ధర్మం తర్వాత కామాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది. కోరికలు తీర్చుకోవాలి అంటే మరి సంపద కావాలి. ఆ సంపద కూడా ధర్మబద్ధంగా రావాలి. ఆ ధర్మబద్ధంగా సంపద దరిద్రాణం, ఆ సంపదకు దూరమైన వారికి చింతామణి గుణనిక, కావలసినంత సంపద చింతామణుల వరసే అనుగ్రహిస్తుంది, అంటే అర్థాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇంకా చిట్ట చివరిది మోక్షం. జన్మ జలధౌ నిమగ్నానాం, సంసార సాగరంలో మునిగిపోయిన వారికి ఆదివరాహ దంష్ట్ర, ఆది వరాహమూర్తి తన కోరలతో భూమిని ఉద్ధరించినట్లుగా సంసార సాగరంలో కూరుకుపోయిన జీవులను సముద్ధరిస్తుంది అమ్మవారి పాదము లేక పాద పరాగ ధూళిలోని అతి చిన్నదైన కణము. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను ప్రసాదించే గుణం అమ్మవారి పాదాలలో ఉంది. అదయ్యా, పాదధూళిలోని అతి చిన్న కణం సారు అందులో కూడా ఉంది. పాదాల్లో ఉన్నప్పుడు పాదధూళిలో ఉండదా? అందులోని అతి చిన్న కణంలో ఉండదా? అందువల్ల ఈ శ్లోకంలో ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే తల్లి పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అన్న నామ పరంపర మనం పరిశీలిస్తే లలితా సహస్రనామ స్తోత్రంలో పురుషార్థ ప్రదా, అమ్మ పురుషార్థ ప్రదా అయిన తల్లిగా ఈ శ్లోకంలో మనకు దర్శనమిస్తోంది. అయితే ఈ శ్లోకంలో ఆదిశంకరులు కొన్ని చమత్కారాలు చేశారు. ఈ చమత్కారాల ద్వారా మన అంతరంగంలో గొప్ప సంస్కారాన్ని ప్రవేశపెట్టడానికి ఆ చమత్కారాలు చేశారు. అందువల్ల ఈ శ్లోకంలో దాగి ఉన్న నిగూఢ రహస్య విశేషాలతో కూడిన ఆదిశంకరుల సందేశ అమృతాన్ని మరింతగా మనం ఆస్వాదించవలసి ఉన్నది. తరువాయి భాగంలో ఆ విశేషాలతో ఈ శ్లోకాన్ని మళ్ళీ కొనసాగించుకుందామని సవినయంగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. ఆదిశంకరుల వారి అపురూపమైనటువంటి విషయాలు అంటే పురుషార్థప్రదైనటువంటి అమ్మవారి యొక్క కరుణ ప్రపంచం మీద ఎలా ఉంది, త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తిని ఆమె ఎట్లా మనకు చూపించింది, ఈ విషయాల్ని మాన్యులు మల్లాప్రగడ వారు చాలా హాయిగా ఆనందంగా సంపూర్ణంగా అవగాహన చేసుకునే రీతిలో చెప్పడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈరోజు మళ్ళీ అమ్మవారి లీలా విశేషాలని చాలా అద్భుతంగా వివరించినటువంటి మల్లాప్రగడ వారి పదపద్నాలకు నమస్కరిస్తూ, రేపు సుప్రసన్న సాహితీ వివేచన 27వ భాగంలో సుప్రసన్న గారి కృష్ణోపనిషత్ కావ్యం పైన డాక్టర్ దివి నరసింహ దీక్షితులు గారు వారు ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం రేపు 7 గంటలకు ఉంటుంది. రేపు కార్యక్రమం మాత్రం సహజంగా ప్రతిదీ 6:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. కానీ రేపు ఒకరోజు మాత్రం 7 నుంచి 8 వరకు ఉంటుంది. ఆ కార్యక్రమానికి అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణ స్థుతితో ముగించుకుందాం. ఘన కాలాగ్ని విషాహతాహత దిశాక్రామ్య పటు క్రూరమైచన కాళిందిని తిష్టమైచిన విషజ్వాలాహి సామ్రాజ్యమున్ వణకుంద్రోళి స్వదేశవాసిత జన స్వాతంత్ర్యముల్ రక్ష చేసిన నీ నిర్మధనైక నాట్యములకుంజేజేలు గోపార్భక. నమస్కారం.